సార్ మా మదర్ కోసం చేద్దాం అనుకుంటున్నాను పిఎల్ఐ. మీ మదర్ కోసం తను హౌస్ వైఫ్. మీరు డిగ్రీ కంప్లీట్ చేసారా? ఎస్ సార్. మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. మదర్ డిగ్రీ చేసిందా? లేదు, తను 10th వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. అంటే యాక్చువల్గా ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉండదు లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ కొంతమంది ప్రొఫెషనల్స్ అట్లా యాడ్ చేసుకుంటూ డిగ్రీ వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఇచ్చింది. జనరల్ పబ్లిక్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు మేము స్టూడెంట్ కదా సార్, ఇప్పుడు నేను పే చేసిన తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను సంబంధం లేదు దాంతో. ఇది సపరేట్, అది సపరేట్. మీరు తెచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. జాబ్ వచ్చినా రాకున్నా ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు మీరు తక్కువ ఏజ్లో ఉంటుంది కాబట్టి మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నేను 93 సార్. మొత్తం 15 జూన్ 1993. 15/06/1993. ఎస్ సార్. 33 ఇయర్స్ అండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పాలసీ ఉంటుంది. ఏ టైంలో మళ్ళీ మీకు డబ్బులు అవసరం అని ఐడియా గెట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు 33 కదా, 50 ఇయర్సా, 45 ఇయర్సా, 55, 60. దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతుంది. అంటే మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా జరుగుతుందో సమ్మర్షూడ్ వస్తుంది. 10 lakhs ప్లస్ పేడ్ అమౌంట్ ప్లస్ వడ్డీ 3 వస్తుంది. అదే ఇంకేం కాలేదు, ఎంత బాగానే ఉందంటే సేవింగ్స్ సైడ్ ఏంది, 60 ఇయర్స్లో తీసుకున్నాను అనుకోండి 13 లక్షల దాకా వస్తుంది. 13,40,000 వస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ నేను డిగ్రీ అయింది కాబట్టి నాకే, కానీ మదర్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. మదర్కి డిగ్రీ లేదు కదా. ఓకే. ఎలిజిబిలిటీ అచ్చా. మీరు చేసుకుంటే బాగానే ఉంటుంది. మీ మదర్ కంటే మీరు కట్టుకుంటే బెటరే కదా. ఒకవేళ 45 ఇయర్స్కి విత్డ్రా చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది? ఇది మామూలుగా 3 ఇయర్స్ తర్వాత మీరు లోన్ తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే సరెండర్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నచ్చకపోతే అప్పుడు కట్టిన అమౌంట్ వస్తుంది. మీరు 45 ఇయర్స్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇయర్స్లో కావాలంటే అంటే 13 ఇయర్స్ కడతారు. ఎవ్రీ మంత్ 3,318 రూపీస్ కట్టాలి. 3,000 అంటే మీరు డివైడెడ్ బై 4. అదే ఒకవేళ ఓన్లీ 1 lakh పాలసీ ఇస్తుందని కూడా 663 పడుతుంది. 663 రూపాయలు పడుతుంది ఎవ్రీ మంత్. 1 లక్ష పాలసీ తీసుకుంటే చెప్తున్నా. మీరు అంటే ఏమైనా ఇన్కమ్ ఉంటుందా, ఏమన్నా పాకెట్ మనీ? 1000 రూపీస్ కూడా లేదు, పే చేస్తాను. కాకపోతే అడుగుతున్నాను ఎంత పడుతుంది అమౌంట్ అనేసి. పర్ ల్యాక్ 663 రూపీస్, 663 రూపాయలు పడుతుంది. మీ 45 రాగానే మెచ్యూర్ అయిపోతుంది. ఆ రోజుకి 5 lakhs పాలసీ అయితే మీకు 8,90,000 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ తీసుకోండి సార్. అదే ఒకవేళ 3 ఇయర్స్లోనే మెచ్యూరిటీ అన్నారు కదా సార్ మీరు, అది 3 ఇయర్స్ తర్వాత నచ్చకపోతుంది. ఓకే. ఏదర్ టు గో ఆన్ అలవాటు అయితే లేదు, ఏం కడతాం అనుకుంటే సరెండర్ కూడా చేసుకోవచ్చు. సరెండర్ చేసుకుంటే మీ అమౌంట్ మీకు వస్తుంది. కొంత చిన్న వడ్డీ కలిపి వస్తుంది. ఎంత బెనిఫిట్ కావాలి వస్తుంది సార్, వస్తుంది. అది మళ్ళీ రేపు పంపేది సార్, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము అంటే మీకు ఎవ్రీ ఇయర్ పర్ ల్యాక్ 5,200 బోనస్ యాడ్ అవుతాం. ఎందుకు పిఎల్ఐ వేయాలనేది మీకు చెప్పాలి ఫస్ట్. పిఎల్ఐ అనేది 1884 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేరే వాళ్ళకి లేదు లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ ఎక్స్టెండ్ చేసారు కాబట్టి మీకు చెప్తున్నాను. రెండవది మరి సరే ఇదే ఎందుకు సార్, వేరే ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే పనిచేస్తుంది. మీకు వచ్చే బాండ్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద వస్తుంది. సో ఇక దాని మించిన బ్రాండ్ అయితే లేదు, అంత నమ్మకం అయితే లేదు. మళ్ళీ డబ్బు కూడా తీసుకుపోయి షేర్లలో ఆడే పెట్టండి. మొత్తం గవర్నమెంట్ బాండ్ ఉంటుంది, గవర్నమెంట్ బాండ్లలో పెట్టండి ఒకటి. తర్వాత వేరే దానిలో ఇలా కంపారిజన్ తీసుకుంటే వేరే ఏ పాలసీలు అయినా ఎల్ఐసితో పోల్చుకుంటే మిగతా అన్నీ కూడా 3,000 కన్నా ఎక్కువ బోనస్ ఇస్తలేదు ఏ కంపెనీ కూడా. మనం 5,200 నుంచి 7,600లకు బోనస్ ఇస్తుంది. అది బెనిఫిట్. అది ఎట్లా సాధ్యమంటే మనకు అడ్వర్టైజ్మెంట్ కానీ, ఏజెంట్కి ఇచ్చేది కానీ, సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఎక్స్పెండిచర్ ఇట్లాంటివి ఉండవు. డెత్ రేట్ కూడా తక్కువ. మన దానిలో రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఈజీగా జరగదు.
సో మనకు డెత్ జరిగినప్పుడే ఎల్ఐసిలో లాస్ ఉంటుంది. సో ఈ ఏదైతే లాభం ఉందో అది మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంట్. వెరీ సెక్యూర్డ్ మేనర్. మీరు వేరే ఏదైనా ఒకటి ఇస్తుంది అనుకోండి, ఎక్కడో స్టేట్ మొత్తానికి ఒక్కటి ఉంటుంది, మ్యాక్స్ లైఫ్ లాంటి దాని స్టేట్ ఒక్కటి ఉంటుంది, దానికోసం మనం వెతకాలి. ఇంకా పోస్ట్ ఆఫీస్ అంటే ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఏడికైనా ఒకవేళ ఇప్పుడు ఆ 45 years తర్వాత నేను మళ్ళీ ఈ బ్రాంచ్కి రావాలా లేకపోతే తీసుకోవచ్చు? అదే చెప్పబోతుంది. ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఏమైనా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఫెసిలిటీ వేరే కంపెనీలో వేరే విధంగా ఉండదు. ఎక్కడైతే ఇష్టం ఆడికే పోమని మనది ఆన్లైన్లో కోర్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ముందు సెక్యూరిటీ, మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ పరిస్థితి ఉండదు. సో అది ముందు సెక్యూరిటీ తీసుకోవాలి. మనం మామూలు ప్రైవేట్ వాళ్ళు చెప్తారు అంత వస్తుంది ఇంత వస్తుంది, కోటి వస్తుంది 2 కోట్లు వస్తాయి, తర్వాత వాడు ఉంచడం లేదు. మళ్ళీ ఒక 20-30 పేజీల సంతకాలు తీసుకోవాలి. చిన్న చిన్న అక్షరాలతో ఏముంటాయో అది ఏం లేదు. మనం అడిగినప్పుడు మీరు వాళ్ళు సంతకం పెట్టి కానీ స్కాన్ చేసి పంపిస్తారు మనకు కాంప్యూటర్. అట్లా జరుగుతుంది మన దగ్గర. అట్లాంటిది ఏం ఓకే సార్, ఇది ఫైన్. కాకపోతే ఉమెన్ చైల్డ్కి సంబంధించి ఏమన్నా స్కీమ్స్ ఉందా ఇప్పుడు? ఉమెన్ అంటే సుకన్య సమృద్ధి ఉంది చిన్నపిల్లలకు, 10 years బిలో. తర్వాత పీపీఎఫ్ కూడా ఎవరైనా కట్టుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది, అది కట్టుకోవచ్చు. ఆర్డీ ఉంటుంది, రికరెంట్ డిపాజిట్, అది కూడా కట్టుకోవచ్చు. ఇవన్నీ జనరల్ స్కీమ్స్. ఇవేంటి అంటే జనరల్ పబ్లిక్ కోసం, బిలో పవర్టీ లైన్ కోసం మామూలు కూడా కట్టచ్చు. అందులో మనం కట్టడం ద్వారా ఏం జరుగుతుంది, మీరు అదే పీపీఎఫ్ ఉంది 15 years ఉంటుంది, మధ్యలో ఒక రోజు ముందు కూడా తీసుకోరా. 15 years మనం కట్టడం ద్వారా ఏమైందంటే కట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైనా మధ్యలో ఏమైనా సడన్గా జరగడానికి జరిగితే మీరు కట్టిన అమౌంట్ వస్తుంది, వేరే రాదు. అది మీరు సేవింగ్. అదే మీరు ఇందులోకి వస్తే సేమ్ ఇప్పుడు మనకు వడ్డీ తీసుకుంటే దానిలో వచ్చేదానికన్నా ఎక్కువ వస్తుంది. తర్వాత మధ్యలో ఏమైనా జరిగినప్పుడు మాత్రం మనకి 5 lakhs 10 lakhs సంపాదించిన అయితే అది కూడా వస్తుంది. ఇది యాడ్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రా. విషయం మీదే, మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సార్ నాకు మనం ఎలిజిబిలిటీలో మనకు ఇది జరుగుతుంది, ఇది వాస్తవం అని చెప్పే కాక నాకు చేసుకుంటారా చేసుకోకపోవడం మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఎస్ఎస్వైలో చెప్పినప్పుడు 10 years బిలో ఉండాలి ఆ చైల్డ్. గర్ల్ చైల్డ్ 9 years అయినా ఓకేనా సార్? గర్ల్ చైల్డ్ 9 years అంటే ఏం లాభం చెప్పండి. 9 years అమ్మాయిని చేస్తారు. అది యాక్చువల్గా 21 years 21 years 18 కాదు. మనం స్టార్ట్ చేసేప్పటి నుంచి 21 years. ఓకే ఓకే ఫైన్. 9 అంటే మనం ఆదో 35 ఏమవుతుంది. 9 + 21 30 yearsకు 30 years వరకు ఎట్లయింది. మనం పుట్టిన తర్వాత 1-2 yearsకు అట్లా చేస్తే వాళ్ళు 20-24 వచ్చే వరకు మెచ్యూర్ అవుతుంది. 15 years కట్టి వదిలేయాలి. 6 years అయితే దాని మీద వడ్డీ పెరుగుతుంది. దాని కాన్సెప్ట్ అది మంచిదే. కానీ కట్టేటప్పుడు ఏమైనా జరిగితే అనే దాని మీద కాన్సెప్ట్ జరిగితే అక్కడ అందులో కూడా దానిలో కూడా కట్టిన అమౌంట్ వడ్డీ కల్పించేస్తారు. దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం లేదు కదా. కనీసం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకన్నా మనం ఎక్స్ట్రా బెనిఫిట్ మనం చూడగలుగుతాం కదా. సరే సార్, పిఎల్ఐ ఇది ఏదైనా బ్రోచర్ ఉందా మీ దగ్గర? ఒకసారి బ్రోచర్ చూడండి. దాని నా మొబైల్ నెంబర్ రాస్తారా? సార్ ఒక చిన్న డౌట్, ఇది స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి మీకు డాక్యుమెంట్స్ ఏమైనా చెప్పండి. మీకు ఒక ఫోటో కావాలండి. ఓకే. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓకే. పాన్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ డిగ్రీ మెమో జిరాక్స్, ప్రొవిజనల్ మెమో కానీ కన్సల్టేటివ్ మెమో కానీ జిరాక్స్ ఇవి కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మార్నింగ్